భారతదేశం పితృస్వామ్య సమాజం. ఇక్కడ యుగ యుగాలుగా ప్రధాన రాజకీయ ఆర్థిక శక్తికి కేంద్రంగా పురుషులే ఉంటున్నారు. పురుషాధిక్య సమాజ నేపథ్యంలో హిందూ చట్టాల ప్రకారం పురుషులు అనేక పవిత్ర ఆచారాలకు సంరక్షకులుగా ఉంటారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మన దేశంలో పురుషులకు ప్రవేశం లేని కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. అవేంటో ఎక్కడున్నాయి ఈ వీడియో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా ఈ వీడియో మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నంబర్ 1, అట్టుకల్ పొంగాల. కేరళలోని అట్టుకల్ భగవతి ఆలయంలో పొంగల్ సందర్భంగా 10 రోజులు నారి పూజ పండుగ జరుగుతుంది. ఇక్కడ మహిళలకు మాత్రమే అనుమతి. ఈ ఆలయం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించుకుంది. ప్రతి సంవత్సరం పొంగల్ సందర్భంగా ఈ ప్రదేశం దాదాపు 3 మిలియన్ల మంది మహిళల సమ్మేళనంతో కనువిందుగా పండుగ జరుగుతుంది. నంబర్ 2, బ్రహ్మ టెంపుల్ ఇన్ రాజస్థాన్. ఇక్కడ బ్రహ్మదేవుని ఏకైక ఆలయం ఉంది. ఇక్కడ వివాహిత పురుషులకు అనుమతి లేదు. సరస్వతి దేవి శాపమే దీనికి కారణం. రాజస్థాన్ పుష్కర్లోని ఒక చిన్న పట్టణంలో ఉన్న ఈ 14వ శతాబ్దపు ఆలయం భారతదేశంలోని 3 దేవాలయాల్లో బ్రహ్మకు అంకితం చేయబడింది. బ్రహ్మదేవుడిని ఆరాధించడానికి ప్రపంచంలోని దేవాలయాలు చాలా తక్కువ. నంబర్ 3, కామాఖ్య టెంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ పూజించే హక్కు స్త్రీలకు ఉంది, పురుషులకు అనుమతి లేదు. అస్సాంలోని కామాఖ్య దేవాలయం తరహాలో నిర్మించబడిన ఇది భారతదేశంలో పురుషులకు అనుమతి లేని మరొక ఆలయం. ఈ ఆలయంలో సహారక్షి దేవత మరియు కామేశ్వర స్వామిని పూజిస్తారు. నంబర్ 4, మాతా టెంపుల్ ఇన్ బీహార్. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్న మాతా రాజరాజేశ్వర ఆలయం సంవత్సరంలో కొన్ని రోజులలో పురుషులకు ప్రవేశం లేని మరొక ఆలయం. మాతాకు పీరియడ్స్ వచ్చే సమయం ఇది. ఈ సమయంలో మగ పూజారులను కూడా ఆలయంలోనికి అనుమతించరు. మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది. నంబర్ 5, కుమారి అమ్మన్ టెంపుల్ ఇన్ తమిళనాడు. ఈ ప్రదేశంలో పార్వతీదేవి శివుని ప్రేమను పొందేందుకు తపస్సు చేసిందని నమ్ముతారు. ఆమె ప్రార్థనల కోసం శక్తివంతమైన హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న నిర్జన ప్రదేశాన్ని ఎంచుకుంది. కుమారి అమ్మన్ ఆలయం తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంది. ఇది భారతదేశంలో పూర్తిగా స్త్రీలకు మాత్రమే అనుమతిస్తారు. ఇది వివాహిత పురుషుల ప్రాంగణంలోకి అనుమతించరు. అవివాహిత పురుషులు ఇప్పటికీ లోపలికి అనుమతించబడతారు, కానీ గేట్ వరకు మాత్రమే. ప్రాంగణంలోని గర్భగుడిలో ప్రత్యేకంగా నిర్మించిన కన్యామా భగవతి దుర్గా దేవాలయం ఉంది. ఇందులో కేవలం ఆడవారు మాత్రమే ప్రవేశించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. సో ఇది ఈ వీడియో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.